సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుకు పిఠాపురంలో ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణకు వైసీపీలో వణుకు మొదలైంది. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక చేష్టలుడిగి ఇప్పుడు పాత పాచికలకు తెరలేపుతోంది. వంగా గీతతో పవన్ ను ఢీకొట్టడం తమ వల్ల కాదని తేల్చేసి ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి పవన్ పైకి ఎవరిని ప్రయోగిస్తున్నారు? గతంలో శపథం చేసి పేరు మార్చుకొని రాజకీయంగా తెరమరుగైన ముద్రగడ పద్మనాభాన్న? ఇది వైసీపీ వ్యూహమా, లేక పవన్ ను చూసి భయపడి దిక్కుతోచని స్థితిలో తీసుకుంటున్న నిర్ణయమా? పవన్ అభివృద్ధి మంత్రం ముందు వైసీపీ పాత పగలు ప్రతీకార రాజకీయాలు నిలుస్తాయా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, టోటల్ గా ఇప్పుడు వైసీపీ రాజకీయ వ్యూహాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ కు ధీటుగా ఎవరిని నిలబెట్టబోతోంది? చిందు, ఒక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పిఠాపురం నుంచి అతను గెలిచిన దగ్గర నుంచి కూడా చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా పిఠాపురంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆదేశాలు అందితే చాలు ఏ పని అయినా సరే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న పరిస్థితిలో ఇక్కడ చూస్తుంటే ఈ పిఠాపురంలో ఎలా అడుగు పెట్టాలని చెప్పేసి ఒకవైపు వైసీపీలో ఒక వణుకు పుడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి వైసీపీ తరఫున మాజీ ఎంపీ వంగా గీత అదే వైసీపీ కన్వీనర్ గా, కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమె మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఘోర పరాజయం పొందారు. అయితే తిరిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా మళ్ళీ ఎదుర్కోగలం, పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు జరుగుతున్న పిఠాపురం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా ఎదుర్కోవాలనేది వైసీపీ ఒక వ్యూహంగా దీంతో పాటు చూస్తుంటే వంగా గీతని పిఠాపురం నియోజకవర్గ పద్మనాభంని తెరగడ పద్మనాభం ఈ మధ్యకాలంలో కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం అయితే ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కిర్లంపూడికి పరిమితమైన ముద్రగడ పద్మనాభం తన పేరును కూడా రాజకీయంగా తన వచ్చిన ఛాలెంజ్ల్లోని దీంతో ఆయన పేరును కూడా పద్మనాభ రెడ్డిగా కూడా మార్చుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక తన పేరు మార్చుకుంటానని కూడా ఆయన పరిగణించి పేరు కూడా మార్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేశారో ఈ పిఠాపురం నుంచి ఓడిస్తానని కూడా శపథం చేశారు. అయినప్పటికీ కూడా 72,000 ఓట్ల మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ ఇక్కడ జెండా ఎగరేయటం, ఆయన తర్వాత ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో చూసినట్లయితే ఒక బంగారు నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. అది ఈ నేపథ్యంలో ఈ పిఠాపురంలో కాళ్ళు మోపాలంటేనే వైసీపీ నాయకులకి ఒరుగు పుడుతున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా ఇక్కడ ఎదుర్కోవాలి, పార్టీ ఏ విధంగా ప్రతిష్టం చేసుకోవాలనే అంశంలో మళ్ళా గొల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ముద్రగడ పద్మనాభంని కొత్తగా పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించాలని చెప్పి వైసీపీ అధినేత జగన్ ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. అంటే ముద్రగడ పద్మనాభం మళ్ళీ పిఠాపురంలో ప్రాతినిధ్యం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ధీటుగా ఇక్కడికి వస్తాడు, వైసీపీ తరపున పోటీ చేస్తారనేది ఒక ప్రచారం వచ్చింది. అయితే ఈ వార్తల్ని మాత్రం ఇక్కడ ఒకవైపు ముద్రగడ పద్మనాభం సంబంధించిన అనుచరులు అయితే ఆయన పిఠాపురం నుంచి ఇన్ఛార్జ్ గా వ్యవహరించడానికి ఎట్లాంటి అంగీకారం లేదు, మళ్ళీ రాజకీయ సన్యాసం చేస్తానన్న తర్వాత ఆయన మళ్ళీ రాజకీయాలకు రారు, రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని కూడా ఒకవైపు ఆయన ముద్రగడ పద్మనాభం సంబంధించిన అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వంగా గీత అయితే అక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని కావచ్చు, లేకపోతే అక్కడున్న జనసేన కేటర్ని కావచ్చు ఎదుర్కోవడానికి ఆమె సత్తా సరిపోవటం లేదనేది వైసీపీలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యం చూస్తే ఒక రాజకీయంగా తాజాగా ముద్రగడ పద్మనాభం పేరు తెర మీదకి రావడంతో ఇప్పుడు పెద్ద రాజకీయ సమీకరణల మధ్య పెద్ద చర్చ కొనసాగుతూ ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం ఈసారి తన కుమారుడు ఏదైతే గిరి ఉన్నాడో గిరిని పత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నాడు. తను ఆ పత్తిపాడు నుంచి తన కొడుకుని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలన్న వ్యూహంతో ఉన్నారు అని చెప్పేసి ఒక ఆయన ఆలోచన ముద్రగడ పద్మనాభం ఉండగా మళ్ళీ కొత్తగా
వైసీపీ ఈ ప్రతిపాదన తీసుకురావడంతో ముద్రగడ అభిమానులు ఎవరు కూడా దాన్ని స్వాగతించడం లేదు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ధీటైన వ్యక్తి వైసీపీ నుంచి ఎవరు అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. ఏదైనా కానీ వైసీపీ పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవడానికి అనేక వ్యూహాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ చిన్న అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. పైగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి విషయంలో కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఏ క్షణంలో ఏది కావాల్సి వచ్చినా కానీ అక్కడ ప్రజలకి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం నుంచి అలాగే తన యంత్రాంగం కూడా అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడం, అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకడుగేయకుండా ముందుకు సాగడంతో వైసీపీకి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ పేర్కొనవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.